ఈ యొక్క ఫిషింగ్ హార్బర్తో పాటు అక్కడ ఈ సాగర్ డిఫెన్స్ కంపెనీని ఒకటి తీసుకొని వస్తే చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనే ఒక ఆలోచనతోటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క సాగర్ డిఫెన్స్ అనే ఒక కంపెనీ ఇది ఈ యొక్క ఓషనోగ్రఫీ టెక్నాలజీ పైన ఈ యొక్క కంపెనీని సుమారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దీన్ని స్వయంగా పర్యవేక్షించి ఈ యొక్క కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి అలాగే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడంతో ఈ యొక్క కంపెనీని జోలదినలో అయితే బాగుంటుందని చెప్పి ఫీజిబిలిటీ కూడా అక్కడ బాగుంటుందనే ఆలోచనతో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. దీనివల్ల అనేక మందికి ఈ యొక్క ఉపాధి అవకాశాలు కానీ అలాగే ఈ యొక్క చేపల వేటకెళ్ళే సమయంలో ఎక్కడెక్కడ దీనికి మనం ఫిషింగ్ అనుకూలమైన ప్రదేశాలు ఏ ఉంటాయో అవన్నీ టెక్నాలజీతోటి ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ కంపెనీని తీసుకొని రావడం జరిగింది. పలుమార్లు ప్రెస్ మీట్లో కూడా ఈ కంపెనీ పైన చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా అనేక సార్లు కలెక్టరేట్లో కానీ నెల్లూరు కలెక్టరేట్లో కానీ అలాగే ఇక్కడ మన పార్టీ ఆఫీసులో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది కూడా. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కేవలం తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి ఇక్కడికి వచ్చి మత్స్యకారుల గ్రామాలన్నింటిలోనూ వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఈ యొక్క ఏదైతే వాళ్ళు గత ఎన్నికల్లో తడ నుంచి ఇచ్చాపురం దాకా ఉన్న మత్స్యకారుల కాన్స్టిట్యున్సీస్ అన్నీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కానీ వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవాల. కేవలం వాళ్ళు ఓట్లేదని ఒక అపోహతోటి వాళ్ళ మీద విషం చెమ్మడం కూడా కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం.